దీని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త బైబిల్ స్టడీ కొరకే కొన్ని తలంపులు చూద్దాం. మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయము మొదటి నుంచి మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మార్చి చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలతో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. తిరిగి ఇదే 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మార్చి చదువుతాం. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తలైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నం చేత దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రభు లేఖన భాగము మనం ఇంటిలో దీవించినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. ప్రీతండి ప్రభా, చదవని లేఖన భాగం బట్టి స్తోత్రములు ప్రభా, దీవించి ఆశీర్వదించము. మాకు అవసరమైన లేఖన ప్రభా భాగం మీరు దయచేయండి. మీ యొక్క స్వరాన్ని మీరు మాకు ఇంప చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఏక దాసుని ప్రభా మీరు మరుగుపరిచి ప్రభా తండ్రి బలపరిచి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ తగిలిన హస్తములకు నన్నును మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా ఇంకా మీ ఏర్పాట్లో మార్గం వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని సహాయం కలుగు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ యొక్క క్యారెక్టర్ స్టడీ ఏదైతే కొందరు భక్తులైన వారి జీవితాలు ధ్యానం చేస్తుంటున్నామో అపోస్తలుల యొక్క జీవితాలు మరి వరుసగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భాగంలో మనకు తూర్పు దేశపు జ్ఞానుల గురించిన సంగతులు ఈ భాగంలో మనకు వ్రాయబడినగా ఉంటున్నాయి. కానీ వీరి ద్వారా ప్రభు మన కొరకై కొన్ని సంగతులు కొరకై వారిని మాదిరిగా మన కొరకు ఉంచినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఎంతో శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ప్రభు వీరికి అనుగ్రహించినాడు. వాస్తవానికి ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు మరి బహుశా దాదాపుగా బబులోను నుంచి వారు వచ్చినారనేటువంటిది మరి చెప్తారు. వాస్తవానికి ఈ యొక్క జ్ఞానులు అనేటువంటి మాట మాగి అనేటువంటి మూల పదంలో నుంచి తర్జుమాగా చేయబడతా వచ్చింది. మాగి అంటే మాదీయులు అనేటువంటి అర్థము, మాదీయులు అనే పేరులోంచి మాగి అనేది వచ్చింది. మాగి నుంచి జ్ఞానులు అనేటువంటిది. ఈ యొక్క మాదీయులు పారసీక రాజ్యంలో వారు ఉండేటువంటి వారు. ఆ పారసీక రాజ్యంలో మరి ఆ యొక్క ఎస్తేరు కాలంలో ఏలుబడి చేయబడినటువంటి ప్రాంతంలో అది ఒక ప్రాంతం. తర్వాత బబులోను యొక్క దేశం విస్తరించిన ప్రాంతాల్లో అది ఒక ప్రాంతంగా ఉంటా వచ్చింది. సరే, ఏదేమన్నా ఇప్పుడు నేను కూడా ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వీరికి 2 విధాలుగా దేవుడు ఆధిక్యత అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా వారు భౌతికంగా ఎంతో జ్ఞానం కలిగిన వారుగా, తత్వజ్ఞానము భౌగోళ సంబంధమైనటువంటి జ్ఞానము వారిలో విషయంలో ఎంతో ప్రవీణులుగా మనం చూస్తున్నాం. అదే సమయంలో వారు దేవుని కొరకనేటువంటి కొంత గ్రహింపుతో భక్తి కలిగినటువంటి వారుగా కూడా వారు ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. లేకపోతే వారు ఏదో దేశము బబులోను దేశం చెందిన వాళ్ళు, ఒకవేళ యూదా దేశానికి రాజుగా పుట్టిన వారి గురించి సమాచారం వాళ్ళకి తెలిసినా కూడా వారి దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు యూదా దేశం అది ఇంకొక రాజు అయింటుండగా ఆ రాజు కొరకే వీరికి ఏం అవసరం ఉంటుంది. కాబట్టి వీరి తేటగా స్పష్టముగా వారు దేవుని గురించి ఎరిగినటువంటి ప్రజలే. వీరు ఎంతో భక్తి కలిగినటువంటి వారుగా దేవుడు వారిని సిద్ధపరిచినాడు. ఒక్కోసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేవుని ఎరగని వారు కూడా దేవుడు ఎరుగునట్లుగా చేసి అందమాత్రమే కాకుండా వారు ఆత్మీయంగా దేవుడు సిద్ధపరచడం అనేటువంటిది, వారిలో కూడా లోకరీతిగా ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారిని ప్రభు తన కొరకు సిద్ధపరచుకోవడం అనేటువంటిది ఎంతో ఆశ్చర్యం. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా సిద్ధపరచుకుంటాడో మనకు అర్థం కానే కాదు. ఉదాహరణకు చూడండి, అబ్రహాము కుమారుడు
మరి ఇస్సాకు వివాహం చేసే విషయంలో ఏమని చెప్పినాడు అబ్రహాము? నువ్వు మరి ఎలీజర్తో ప్రమాణం చేయించుకున్నాడు, ఈ దేశపు వాళ్ళు ఎవరిని కూడా నా కుమార్తెకి నేను చేయను. మరి నువ్వేం చేయాలా? నా బంధువుల ఎద్దుకు వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నా కుమారుని కొరకై ఒక పెళ్లి కుమార్తెను తీసుకురావాలని చెప్పినాడు. చాలామంది ఈ కులాలు చూసుకోవడానికి, బంధుత్వాలను కలుపుకోవడానికి ఈ వాక్యాన్ని మాదిరిగా తీసుకుంటారు. అది కాదు మాదిరి. అంటే అక్కడ ఉండేవారు అందరూ అన్ని జనులు కాబట్టి మరి అట్లాంటప్పుడు తన బంధువులు ఒకవేళ ప్రభువుని ఎరిగిన వారా అంటే కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ తనకు విశ్వాసం ఏంటంటే వారిలో ప్రభు ఎవరైనా ఒకవేళ సిద్ధపరచుంటాడనేది అబ్రహాం యొక్క విశ్వాసం. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అబ్రహాము తన ఇంట్లోనే బయలుదేరిపోయినాడు, తను మరి యాత్రికుడిగా ఉంటా వచ్చినాడు. అయితే ఎట్లా ఎరిగినారో వారు ప్రభువుని ఎరిగినారు. ఎంత చక్కగా వారి ప్రభువుని ఎరిగినారంటే మరి అబ్రహాము ఎందుకోసం వెళ్ళిపోయినాడో తర్వాత వారు కొంతమేర తెలుసుకొని ఉంటారు. వారు దేవుడు తను ప్రత్యక్షమైన సంగతిని వారు కొంత తెలుసుకొని ఉంటారు. అంత గురించిన సమాచారమే వారికి తెలిసి ఉంటుంది. ఆయనే నిజమైన దేవుడని వారు ఎట్లా ఎరిగినారో తెలియదు, కానీ ఎంత చక్కగా సిద్ధపరచబడినారు. ఆ యొక్క మరి నాహోరు ఆ యొక్క కుటుంబం ఎద్దుకు ప్రభు ఎలియాజర్ని తీసుకుని పోయినాడు. రేపుక ఇక నీరంతా చేదిపోసిన తర్వాత ఆ యొక్క ఇంటి దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళ సహోదరుడు లాబాను పరిగెత్తుకొని వస్తాడు. పరిగెత్తుకొని వచ్చి ఏమని చెప్తాడు? దేవుని వాక్యంలో చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 29వ వచనం. రిబ్కాను లాబాను ఒక సహోదరుడిను, అతడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట ఉన్న మనుషుని ఎద్దుకు పరిగెత్తుకుని పోయి ఏమన్నాడు? 31వ వచనం. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. దాదాపు మన సహవాసంలో ప్రతి మందిరం గేటు మీద ఇది ఉండేది. అంటే ఒక చోట రాస్తే దాన్ని చూస్తే అట్లా ప్రతి మందిరం గేటు మీద ఉండేది. మొత్తానికి లాబాను ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. ఎంత చక్కగా సిద్ధపరచబడినాడు చూడండి. ఆ కుటుంబము ఎంత భక్తిగా దేవుడు సిద్ధపరిచినాడు. అబ్రహాం ఎంత భక్తిగా సిద్ధపరచబడ్డాడో, అబ్రహాం దగ్గర పనివారు ఎంతగా భక్తిగా అలవర్చబడతా వచ్చినారో, అయితే తన బంధువుల్లో కూడా ప్రభు లాంటి కార్యం చేసినాడు. ముఖ్యంగా నాహోరు కుటుంబంలో ఎంతలాంటి కార్యం జరిగించినాడు. ఎంత చక్కని కుటుంబము. ఆ యొక్క మరి వారు నేర్పించిన పద్ధతులు ఎంత చక్కనివి. ఆ కన్యకైనటువంటి వారి కుమార్తెకు నేర్పించినారు. అమ్మ, ఎవరైనా ఒక పరదేశ్ కనిపిస్తే ఏ మాత్రం కూడా నువ్వు వారికి సహాయం చేయడానికి వెనుకాడవద్దు అని నేర్పించినారు. ఆమె దాహానికి నీళ్ళమ్మంటే ఈయన అడగల, ఆమె అడిగింది. నీ ఒంటిలో కూడా పోస్తానని చెప్పింది. ఒక్కొక్క ఒంటె దాదాపుగా ఎన్నో లీటర్లు అంటారు, 180 లీటర్లు ఎన్నో లీటర్లు తాగుతాయి అంట ఒక్కొక్క ఒంటె. 43 లీటర్లు, 43 కరెక్ట్ ఎంత? 48 కరెక్ట్గా 40 సరే, దాదాపుగా 40 లీటర్లు నీళ్ళు తాగుతాయి. అందుకే దాన్ని ఎడారి జంతువు అంటారు. అంటే ఒక్కసారి నీళ్లు తాగి ఎన్ని మాసాలైనా సరే నీళ్లు లేకుండా అది ఉండగలదు. ఎడారిలో నీళ్ళు ఉండవు కదా, అందుకే ఎడారిలో ప్రయాణం కూడా దాన్ని వాడతారు. తలంపేందంటే మరి దేవుని యొక్క వాక్యంలో మరి అట్లా ఎంత చక్కగా సిద్ధపరచబడిన కుటుంబం అంటే తలంపేందంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు జ్ఞానులను మరి వారికి ఎంత జ్ఞానం ఇచ్చినాడు, అదే సమయంలో దేవుని కొరకు ఎంతగా సిద్ధపరిచినాడు. ఈ దినాలలో అంతో ఎంతో మనము అజ్ఞానులమైతే కాదు, అంతో ఎంతో నీకు నా జ్ఞానం ఇచ్చినాడు. అయితే ఇంకొక వైపున దేవుని కొరకు నువ్వు నేను సిద్ధపరచబడుతున్నామా అనేది. వారిని సిద్ధపరిచింది ఎవరు? జ్ఞానులను సిద్ధపరిచింది ఎవరు? లాబాను కుటుంబాన్ని సిద్ధపరిచింది ఎవరు? దేవుడు కదా. ఆ దేవుణ్ణే కదా నీవు నేను ఎరిగినాం, ఆ దేవుణ్ణే కదా మనం ఆరాధిస్తున్నాం, మనం సేవిస్తున్నాం. ఎంత మేర ఆ దేవుని వాక్యం ద్వారా, ఆ దేవుని ద్వారా దేవుని కొరకు భక్తి కలిగినటువంటి వారిగా తగిన రీతిగా నీవు నేను సిద్ధపరచబడుతున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ జ్ఞానుల విషయం మనం చూస్తే మొట్టమొదటిగా వీరు ఇంత దూరము ప్రయాణం చేసి వచ్చినారు. ఎందుకోసం వచ్చినారు అంటే ఆయన నిజమైన దేవుడా కాదని విచారించడానికా, లేదా ఆయన పూర్వోత్తరాల గురించినటువంటి సమాచారం తెలుసుకోవడానికా? ఎందుకోసం వచ్చినాడు? శిశువుగా పుట్టినటువంటి ఆయన చూడటానికి, దేవునిగా ఆయన చూస్తానికి, కేవలం అంటే కేవలం ఆయనను ఆరాధించి వెళ్ళడానికి వారు వచ్చినారు. ఆరాధించి వెళ్ళటానికి. ఏం ఆరాధించడానికి? ఆయన దేవుడు అనేటువంటి వారు సర్వాంతర్యామి కదా. శరీరస్థ రీతికి ఒక చోట జన్మించినా కూడా ఎక్కడి నుండి ఆయన ఆరాధించవచ్చు కదా. కేవలం అంటే కేవలం ప్రభువుని ఆరాధించడానికి అంత దూరం నుండి వారు ప్రయాణమే వచ్చినారు. ఎంత గొప్ప మరి వారికి ఉన్న కుటుంబాలు లేవని చెప్పలేం, వారికి బాధ్యతలు లేవని చెప్పలేం,
అయినా కూడా ఎంతో క్రైమ్ చెల్లించి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినారు. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలుగా, రక్షణ పొందిన వారముగా మనం దేవుని సేవిస్తున్నామనేది ఒక భాగమైతే, ఎంత క్రైమ్ చెల్లించి ప్రభువుని సేవిస్తామనేది ప్రాముఖ్యం. ఈ రోజులు విశ్వాసులకు ఎట్లా ఉండాలో చెప్పండి? ఇంటి పక్కనే ఉండాలి మందిరం. ఇంటి పక్కనే మందిరం ఉంటే ఈ రోజుకి ఎన్నిసార్లు వస్తామో అన్ని కూడికలకు వస్తారు కదా. కొంత దూరం ఉందనుకోండి, కొంత నడవాల్సి వచ్చిందనుకోండి, దూరం అన్న రాలేము అని అంటారు. ఆలస్యం అయితే మళ్ళీ పోలేమంటారు. మళ్ళీ ఇప్పుడు అంతా గవర్నమెంట్ వాళ్ళు అన్ని వీధికి స్ట్రీట్ లైట్లు ఉంటాయి, మనుషులు తిరుగుతూ ఉంటారు. అది కష్టం అనమాట. అంటే దేని ఒక ఈ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని కొరకు, దేవుని ఆరాధించడం కొరకు ఎంత క్రైమ్ చెల్లించడానికి వారు సిద్ధపడతా వచ్చినారు. వారికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాని అంతటిని పక్కన పెట్టి ప్రభువుని ఆరాధించడానికి వాళ్ళు బయలుదేరినారు. కానీ దేని వాక్యాలని మనుషులు మనం చూడగలచ్చు. ఉదాహరణకు ఐథియోపియా దేశంలో కందాకి అనేటువంటి రాణి కింద ఉన్నటువంటి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్గా, ఒక రాణి కింద ఫైనాన్షియల్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మనుషుడు ఎందుకోసం వచ్చాడు యెరూషలేముకు చెప్పండి? ఎందుకోసం వచ్చినాడంట? ప్రభువుని ఆరాధించడానికి. జ్ఞానులు కూడా అందుకే వచ్చినారు. చూడండి దీని వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదు రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఈ నపుంసకుడు ఎందుకోసం వచ్చినాడు? ఈ ఆర్థిక మంత్రి ఎందుకోసం వచ్చినాడు? దేని ఒక వాక్యంలో 9వ అధ్యాయము అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథోఫియల్ రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథోఫియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేను. ఎందుకోసం వచ్చినాడంటే చెప్పండి? ఆరాధన చేయడానికి వచ్చినాడు. అంటే ఒక మంత్రి రాని ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ముందు రాణి దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, మరి ఆమె సెలవు మంజూరు చేయాలా, ఎన్నో బాధ్యతలు అన్నీ. అంటే కొన్ని మంత్రి పదవులు అంటే చాలా కీలకంగా ఉంటాయి. ఉదాహరణకి హోంశాఖ, ఆర్థిక శాఖ, అవి చాలా కీలకమైనటువంటి పదవులు. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అన్ని బాధ్యతలు ఎవరికి అప్పగించి రావాలా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ ఎఫెక్ట్ అంతా తన మీద పడుతుంది. ఏమేమి జరిగినాయో చూసుకొని మళ్ళీ అవన్నీ కూడా చూసుకోవాలా. రావాలంటే తనకు ఒక రథం కావాలా. తను ఒక్కడే రావడానికి లేదు. తనకు కొంత ప్రొటెక్షన్గా కొంతమంది సైనికులు కావాలా. మరి గుర్రాల మీద వాళ్ళు వచ్చినారు, ఈయన రథంలో బయలుదేరుతూ వచ్చినారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత శ్రమ వచ్చి ప్రభువుని ఆరాధించడానికి. ఈయన ఇశ్రాయేలేమీ కాదు, ఈయన అన్యుడైనటువంటి ఒక మనుషుడు. దేవుని మీద ఉన్న ప్రేమను పెంచుకున్నాడు. ఎంతగా దేవుని ప్రేమించాడంటే ప్రభువుని ఆరాధించడం కొరకు అంత దూరం నుండి వచ్చినాడు. ఆ రోజుల్లో దేవుని వాక్యం అనేటువంటిది కేవలము లేవీల యొక్క స్వాధీనంలో ఉండేటువంటిది, యాజకుల దగ్గర మాత్రమే ఉండేటువంటిది, ఎవరికి అందుబాటులో ఉండదు. ఎందుకు ఉండదంటే మరి మళ్ళా పుస్తకాలు రాసుకోవడానికి, ప్రింట్ చేయడానికి కాదు. అవి ఒక చర్మపు చుట్టల మీద రాయబడి ఉంటుంది. మళ్ళీ అలాంటి గ్రంథం కావాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఆ చర్మం చుట్టలు కొనుక్కోవాలా, అవన్నీ రాసుకోవాలా. అదంతా అయ్యే పని కాదు, సామాన్య ప్రజలకు అయ్యే పని కాదు. ఎట్లాగా సంపాదించుకున్నాడు? మరి ఒక దేవుని యొక్క వాక్యం యొక్క ఒక చుట్టను సంపాదించుకున్నాడు. బహుశా అంతకుముందు వచ్చినప్పుడు అడుగుంటాడు, అయ్యా ఇది నా వాక్యం వినుంటాడు, ఇది నాకు కావాలని అడుగుంటాడు. లేదా ఇది ఇవ్వడానికి లేదు అని చెప్తే దానికి ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు, ఈసారి నేను వచ్చినప్పుడు నాకు సిద్ధపరచమని అడిగినాడేమో తెలియదు. మళ్ళీ దాన్ని సంపాదించుకొని మరి అర్థం కావట్లే, ఆ మాటలు ఏం అర్థం కావట్లే. మన దేవుని యొక్క వాక్యం అర్థమైనా దేవుని వాక్యం చదవం. ఒక్క పూట కూడా దేవుని బైబిల్ తెరవం. ఆదివారం పెట్టిన బైబిల్ మళ్ళీ ఆదివారం వస్తే తప్పితే మనకు జ్ఞాపకం రాదు. ఏమి దేవుని పిల్లలం మనం? ఏం ఆసక్తి ఉంటుంది? ఏం క్రైమ్ చెల్లిస్తాం ప్రభు అంటే? ప్రభు ఆరాధన అంటే అర్థం ఏంటి? ఎక్కువైన ప్రేమ అధికంగా అయిపోయినప్పుడు దానికి పెట్టే ప్రేమే ఆరాధన అనేది. దేవుడు అంటే ఏమైనా ప్రేమ ఉందా మనకు? మక్కువ ఉందా? ఇష్టం ఉందా? ఇష్టం ఉంటే ఇట్లా కనపడాలా. దేవుని వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, దేవునికి పరిగెత్తుకుని రావటము, దేవుని కొరకే ఎలాంటి క్రైమ్ చెల్లించడానికైనా సిద్ధపడటం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఈ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, వారు దేవుని కొరకై ఎంత ప్రభుని పూజించాలని, ఆయన ఆరాధించాలని ఎంతో క్రైముతో చెల్లించి వారు బయలుదేరి వచ్చిన వారుగా ఉంటున్నారు. రెండవదిగా మనం వీరి ద్వారా నేర్చుకునే పాఠం చూస్తే, వీరు ఎక్కడికి వచ్చినారంట? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి మొత్తానికి ప్రభు ఉండేటువంటి స్థలానికి వారు నడిపించబడిన వారుగా ఉంటున్నారు. దీని వాక్యంలో అక్కడ చూడండి 10వ వచనం, 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం.
వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి. కాబట్టి దేని వాక్యం మనకి ఇక్కడ ఏ జ్ఞాపం చేయబడుతుంది? మరి ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులైపోయినారు. అంటే ఇంతకుముందు నక్షత్రం చూడలేదా? ఆ నక్షత్రమే కదా ఈ నక్షత్రం. అంటే ఇప్పుడే ఆ నక్షత్రం చూసినప్పుడు ఎందుకు ఎట్లాంటి ఆనందం అంట? అత్యానందం, చెప్పలేనంత, పట్టలేనంత ఆనందం. ఏంటి ఆనందం? కాబట్టి ప్రభు ఉన్న స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చిందన్న సంతోషం, దేవుని యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించింది ఈ నక్షత్రం అన్న సంతోషం, అది వాళ్ళు ఉన్న సంతోషం. ఎంత గొప్ప సంతోషం! కానీ దినాలలో దేవుని యొక్క ప్రజలంగా దేవుని యొక్క సన్నిధి యొక్క మరి భాగ్యమును మనం ఎరగేటువంటి వారికి ఉండాలా. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మనం ఎరిగే వారికి ఉండాలా. దావీదుతో ప్రభు అన్నాడంట, ఏమన్నాడంట? నా సన్నిధి వెదకుడి అని అంటే అప్పుడు దావీదు ఏమన్నాడంట? నీ సన్నిధిని నేను వెదకదును అని నా హృదయము నీతో అనెను అని అంటాడు. కానీ దేని కొరకై మనం చేరి రావాలా? సమాజముగా మనం కూడి వస్తాం. అది గృహ కూడికలు కావచ్చు గాక, అవి మరి ప్రార్థన కూడికలు కావచ్చు గాక, ప్రత్యేకమైన కూడికలు కావచ్చు గాక, ఏదైనా సరే సమాజముగా మనము చేరి వస్తున్నామంటే దేని కొరకు చేరి వస్తున్నాం? దేవుని యొక్క సన్నిధి కొరకు చేరి వస్తున్నాం. దేవునితో సహవాసం కొరకై మనం చేరి వస్తుంటున్నాం. అందుకనే దేవుని వాక్యంలో 100వ కీర్తనలో రాయబడి ఉంటుంది దేవుని యొక్క సన్నిధికి మనం ఎలాగ రావాలంట. చూడండి, కీర్తనలు 100 అంటారు, 100 అంటారు. దేవుని వాక్యంలో దయచేసి 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. పాటలు పాడుకుంటూ రావాలంట. పాటలు పాడుకుంటా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా. ఏమయ్యా కారణం? దేని కొరకంట? 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు. అదనమాట ఆ సంతోషము, ఆ ఉత్సాహము, ఆ గానము, ఆ పాటలు, ఆ పరుగు ఎందుకయ్యా అంటే దేవుని యొక్క సన్నిధికి నేనే వెళ్తున్నాను. కాబట్టి ఆ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని యొక్క సన్నిధికి ఎంత దేవుని సన్నిధి కొరకైన సంతోషం, ఎంత ఆనందం అయిపోయింది. తీరా చూస్తే అక్కడ అదేమి పెద్ద ప్యాలెస్ అని రాయబడలే, పెద్ద బంగ్లా అని రాయబడలే. అది ఇల్లు, ఒక సాధారణమైన ఇల్లు. అది చిన్న పెంకుటిలో తెలియదు, పూరిపాకో తెలియదు, దానికి సూరు ఎంత కిందకుందో తెలియదు, దాంట్లోకి పోవడానికి ఎంత వంగిపోవాల్సి వచ్చిందో తెలియదు. అక్కడ లోపల పోతే ఆడ ఎవ్వరు లేరు. ఒక సాధారణమైన పేద మహిళ మరియా ఒక్కతే ఉన్నది. ఆ చిన్న బిడ్డ యోసేపు కూడా కనబడ్డ మనకు ఈ జ్ఞానం వచ్చిన సందర్భంలో. కేవలం మరియా చిన్న బిడ్డ. అరే వీళ్ళేనా, అది వీళ్ళా అని బోలే. వారి సంతోషానికి కారణం ఏంటి? ఆ యొక్క గృహము కాదు. వారి సంతోషం కారణం ఏంటి? అక్కడ ఉన్న సంఖ్య కాదు. ఏంటి ఆ సంతోషం? ఆ యొక్క నక్షత్రం చూచి అత్యానంద భరితులు ఎందుకు అయినారు? అంత సంతోషం ఏమంటే దేవుని యొక్క సన్నిధి. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. దేవుని యొక్క ప్రజలంగా దేవుని ఇంటి కొరకు మనం ఎందుకోసం మనం చేరావాలంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం చేరావాలి. ప్రభు అన్నాడు కదా, 2 లేదా 3 నా నామమున ఎక్కడ చేరి ఉంటారో అక్కడ నేను ఉంటాను. బబులోను దేశంలో ఎంతమంది వారు సహవాసంగా కూడుకున్నారు చెప్పండి? కేవలం 4. దానియేలు తన 3 స్నేహితులు. కాబట్టి వారు కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, వాళ్ళు కలిసి ఆరాధించుకునేవారు, వారు కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. చిన్న సంఘం, ప్రతి కుటుంబం కూడా ఒక చిన్న సంఘమే. తల్లి, తండ్రి, చిన్నపిల్లలు అందరూ కలిసి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండటం. కానీ దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడేటువంటి విషయం ఏంటంటే ఈ దినాలలో దేవుని ప్రజలంగా మనము దేనిని అభ్యసించుకోవాలంటే, దేని విషయమే మక్కువ కలిగి ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి కొరకాయి. కానీ దేవుని వాక్యంలో జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే వారికి ఎంత సంతోషం అయిపోయిందో. విదేశాల నుండి వచ్చేవాళ్ళంట. భక్సింగ్ గారి పరిచయం గురించి వాళ్ళు విన్న తర్వాత విదేశాల నుండి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళంట. ఆ పరిచర్య చూడాలా మేము అని. వారు వచ్చేటప్పుడు వారికి ఒక ఆలోచన ఎలా ఉండేయంటే, ఇంత పెద్ద పరిచర్య చేసినాడంట, ఇన్ని సంఘాలు కట్టినాడంట, ఆయన ఉన్నటువంటి సంఘము, ఆయన ఉన్న చర్చి ఎంత బ్రహ్మాండం కట్టినాడు అని పరిగెత్తుకొని వచ్చేవాళ్ళంట. ఎందుకంటే విదేశాల్లో చర్చెస్ చాలా ఒక చర్చికి మించి ఒకటి కడతారన్నమాట, ఎంతో గ్రాండ్గా కడితే. తీరా వచ్చేసరికి అక్కడ ఏముంటుంది? ఒక రేకుల షెడ్డు, ఒక బొమ్మ ఉండదు, ఒక శిలువ బొమ్మ ఉండదు, ఒక విగ్రహం ఉండదు.
కేవలం రేకుల షెడ్డు. భక్సింగ్ గారు ఉండేటువంటిది ఉండేది కూడా అది ఒక పెంకుటి ఇల్లు. తర్వాత సేవకులు తరబీలు ఉండే సేవకులు ఉండేది అవన్నీ కూడా రేకుల షెడ్లు ఉండే రూములు. ఏమి డబ్బులు లేక వేయలేదా? అంటే భౌతికమైనది కాదు, భౌతికమైన కట్టడాలు కాదు, భౌతికమైనటువంటి జన సమూహము కాదు, దేవుడు ఉండేటువంటి స్థలం, దేవుని యొక్క సన్నిధి. అందుకనే తర్వాత ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే హెబ్రోన్లో ఈ బుక్ స్టాలు ఆఫీస్ రూమ్ ఉండే బిల్డింగు, ఆ బిల్డింగ్ కూడా ఎందుకు కట్టినారంటే ఈ ఫారినర్స్ మరి వాళ్ళు మన వాటిలో వాళ్ళు నివాసం చేయలేదు కాబట్టి విదేశాల నుండి వచ్చేటువంటి అతిథుల కొరకు, గొప్ప గొప్ప వర్తమానికుల కొరకు, వారి కొరకు మాత్రమే దాన్ని దైవజనుడు ఏర్పాటు చేసినాడు. కానీ ఆయన ఉన్నంత కాలము కూడా ఆ పెంకుటింట్లోనే చివరి వరకు ఉన్నాడు. కానీ విదేశాలు కట్టుకుంది ఆ కోట తను వాడుకోవచ్చు. అయితే ఎందుకోసం అట్లా చేసిన దైవజనుడు ఎరగాల. దేవుని ఇంటికి వచ్చేటప్పుడు దేన్ని బట్టి రావాలా, దేన్ని చూసి రావాలా, దేన్ని బట్టి అట్రాక్ట్ అవ్వాలా, ఏది మన హృదయానికి సంతోషంగా కలుగజేసేది. నా ప్రభువు ఉన్నాడు అక్కడ, నా ప్రభువును కలుసుకోవడానికి వెళ్తున్నాను. కానీ రెండవదిగా జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునేటువంటి రెండో పాఠం ఏంటంటే వారు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేటువంటి వారుగా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత మూడవదిగా ఈ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే మూడో పాఠం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితుల ఇంట్లోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఏమైనారు చెప్పండి? వాళ్ళు సాగిలపడ్డారు. అక్కడేమో పెద్ద విగ్రహం ఉన్నదా సాగిలపడటానికి? లేదా ప్రభు ఏమన్నా ఆయన యుక్త వయసులో దేవుడు అవతారం మెచ్చుకుని ఏమన్నా ఉన్నాడా? సాధారణమైన చిన్న పసిబిడ్డ. వారు ఎరిగినారు ఈయన ఎవరంటే రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు, సర్వ సృష్టికర్త. వారికి ఏమి వాళ్ళు గుర్తు రాలేదు. దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత వారికి ఏమి కూడా గుర్తు రాలేదు. ఏం గుర్తురాలా? మేము జ్ఞానులు మన సంగతి గుర్తురాలా. ఎంత జ్ఞానులు అంటే వాళ్ళు ఎంత ఫేమస్ అంటే వాళ్ళ జ్ఞానం ఎంత ప్రఖ్యాతి కలిగిన వాళ్ళంటే రాజు దగ్గరికి నేరుగా వచ్చేసినారు. వాళ్ళు ఏం పర్మిషన్ అవసరం లే. వాళ్ళు వచ్చిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేసరికి హేరోదు రాజు అప్పటికప్పుడు శాస్త్రులను పరిశీలన పిలిపించి ఎతకమని చెప్పినాడు. ఎందుకు? ఆ పిచ్చోళ్ళారా, యూదుల రాజు, నేను రాజుని హేరోదును, రాజు పుడితే నా కడుపును పుట్టాలా, నా కడుపును పుట్టినప్పుడు మీ జ్ఞానం ఉంటే ఉన్నది కాక అని అనుకోలే. ఎందుకంటే వాళ్ళు సాధారణమైన మనుషులు కాదు. వారి పేరు ప్రఖ్యాతులు అన్ని ప్రాంతాల్లో విస్తరించిన అంత జ్ఞానులు వాళ్ళు, అంత జ్ఞానులు. చివరికి వారు చెప్పిన మాటను బట్టి హేరోదు రాజే కాదు యెరూషలేం పట్టణం కూడా కలవరం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పినారంటే ఖచ్చితంగా వాస్తవం ఉంటుంది. అంత పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు. అందుకే చూడండి 2వ అధ్యాయంలో మనకు తెలిసిన వచనాలే, దయచేసి 3వ వచనం. అతడును అతనితో కూడా యెరూషలేం వాసులందరూ ఏమైనారు చెప్పండి? కలవరం అయిపోయినారు. అంటే ఏమనుకోవాలా? వాళ్ళ జ్ఞానం ఉంటే ఉండొచ్చు కాక, ఏమైనా కనిపెట్టవచ్చు కాక, ఇది ఎట్ట కుదురుతుంది? యూదారాజులు అంటే యూదుల రాజు అంటే రాజు కుటుంబంలో పుట్టాలి, ఇంకెక్కడ పుడతాడు? పుట్టినప్పుడు వారి యొక్క అంచనా తప్పు అని అనుకోవాలా? ఎందుకు కలవరపడినారు? అంత ప్రాముఖ్యమైన వారు ప్రభు ఎద్దుకు వచ్చేసరికి వారి స్థితి వారి జ్ఞాపకం రాలేదు. మేమెవరు అనే సంగతి వారు మర్చిపోయినారు. సాగిలపడ్డారు. సాగిలపడటం అంటే సహజంగా మోకాళ్ళ మీద తలను నేల కానించటం అనేది కూడా ఒక విధానం. రెండవది సాష్టాంగ నమస్కారం అంటారు. బోర్లుగా వండుకొని చేతులు ముందు పెట్టడము. ఈ రెండు కూడా సాగిలపడటం అంటే సహజంగా ఈ రెండుటిని సాగిలపడటం అని అంటారు. అంతే. అర్థం ఏంటి? అంత జ్ఞానులైన వారు ఎట్లా తగ్గించుకున్నారు? నేల మట్టుకు తగ్గించుకున్నారు. ఈ విధేయత, ప్రభుని గణపరిచే ఈ విధానము, ఇక్కడ కనబడిన ఈ మాదిరి మనం ఎక్కడ చూస్తాం? తిరిగి ప్రకటన గ్రంథంలో చూస్తాం. అంటే అనేక స్థలాల్లో చూడొచ్చు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. రండి, ప్రకటన గ్రంథము దయచేసి నాలుగో అధ్యాయము 10-11 వచ్చిన కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి.
ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తం బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆయన సింహాసనము ఎదుట వేసిరి. ఏం చేస్తారంట చెప్పండి వాళ్ళు? 10వ వచనంలో మనం చూస్తున్నాం, సాగిలపడ్డారు. ఏమైనారు వాళ్ళు చెప్పండి? ఆ 24 పెద్దలు సింహాసనం ఆశ్రయించిన వారిని ఎదుట సాగిలపడ్డారు. మరి సింహాసనం మీద లేచి సాగిలపడి కిరీటాలు ఏం చేస్తున్నారంట? సింహాసనం ఎదుట వేసినారంట, అట్లా పారేసినారు. అట్లా అంటే దేవుడు పొరపాటు చేసినాడా? అంటే వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటే తగిన వారు కాకుండా కూర్చోబెట్టినాడా? లేదు. 100% వారు దానికి యోగ్యులు కాబట్టే, అర్హులు కాబట్టే, దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు కాబట్టే, దానికి తగినటువంటి ఘనత అర్హత వారికి ఉంది కాబట్టి పరలోకంలో వారికి ప్రత్యేక సింహాసనాలు ఏర్పాటు చేసి కూర్చోబెట్టినాడు ఆయన. వారికి మీద కిరీటాలు ఉండాలా, దానికి తగిన వారనే దేవుడు వారికి మీద కిరీటాలు పెట్టినాడు. అయితే వారు దేవుని మహిమపరిచే విషయంలో, దేవుని ఎదుట తమను తాము తగ్గించుకునే విషయంలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వారి అర్హత కనబడలేదు. దేవుని మరి వారికి ఆ యోగ్యతలు కనబడలేదు. వారికి ఉన్న దేవుడు వారికి ఇచ్చిన ఘనతలు కనిపించలేదు. అవేవి కూడా పట్టింపు రాలేదు. సింహాసనాలు వదిలిపెట్టేసి సాగిలపడి కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేసి ఆయన మహింపరిచినారు. కాబట్టి ఇక్కడ సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట సింహాసనాసీనుడైనటువంటి మరి వీరు చేసేటువంటి ఈ కార్యము. అయితే మత్తయి సువార్తలో పసి బాలుడైనటువంటి యేసు ప్రభు ఎదుట ఇంత జ్ఞానులైన వారు అలాంటి పని వారు చేయగలిగినారు. పిల్లరా, ఎంతగా తగ్గించుకున్నారు! ఏ మాత్రం కూడా మేము ఎవరమన్న సంగతి మర్చిపోయినారు వాళ్ళు. అది దేవుని మహింపరచడం అంటే, అది దేవుని ఎదుట తగ్గించుకోవటము అని అంటే. ఈ దినాలలో దేవునికి ఇంటిలో తరచుగా వినబడే మాటలు గుర్తుపెట్టుకోనండి. కాబట్టి ఎన్నడే కానీ, ఏ సందర్భంలో కానీ ఇలాంటి మాట దేవుని పిల్లల నోట రాకూడదు. ఏమి రాకూడదు? నేను చేశాను, అది నేను చేశాను, ఇది నేను చేశాను, నేను లేకపోతే ఆ పని అయ్యి ఉండేది కాదు, నేను లేకపోతే అది అట్లా జరిగి ఉండేది కాదు, ఇంకొంచెం దానికి ఒక తోక తగిలిచ్చి దేవుడు నన్ను వాడుకున్నాడు, నేను అలాగ చేశాను. కాబట్టి ఈ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వారి స్థితిని మర్చిపోయి దేవుని ఏం చేసినారు? వాళ్ళు సాగిలపడ్డారు. భక్తులందరూ నేర్చుకునే విధానం అదే. ఏదో కొంతో ఇంతో దేవుని కొరకు చేసినా కూడా దేన్ని బట్టి చేయగలిగినాం? ఆ చేయటానికి దేవుడు నీకు తరుణం ఇచ్చినాడు. ఆ చేయటానికి దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు. అనుమతితో పాటు ఆధిక్యత ఇచ్చి కృప ఇవ్వబట్టే అంతో ఇంతో దేవుని కొరకు మనం చేయగలిగినాం. ఓసారి వాచ్మెన్ సర్వీస్ కొరకు వెళ్ళటానికి మేము సిద్ధపడుతున్న సందర్భంలో అప్పటికప్పుడు ఫోన్ చేసినారు అన్నలు ఉండి, మరి తరబీదులో ఉండే సేవకులు ఫోన్ చేసి, అన్న నేను పలానా చోటకి వెళ్ళాలంటే, అంతకుముందు చెప్పినా నేను, సిస్టర్ బాగాలేదు, ఆమె కొంచెం సిక్లో ఉన్నారు, అందువల్ల ఎక్కడ పరిచర్య కావాలంటేనే చెప్పాలా, చెప్పిన వాళ్ళకే వేస్తారు. నేను ముందే చెప్పేసాను అనమాట, ఒకవేళ పొరపాటు కూడా వేయొద్దండి, నేను వెళ్ళలేనని చెప్పాను. చెప్పిన తర్వాత అంటే ఒక్కోసారి ఏమైపోయిందంటే అడ్జస్ట్ అవ్వదన్నమాట. అంటే కొన్ని స్థలాలకు దొరకనప్పుడు చాలామంది ఉంటారు మనకు, అంటే అందరిలో చిన్నోడిని చాలామంది ఉంటారు, కానీ గవాలు గుర్తొస్తాం మనం అంతే. అందుకని ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళు చెప్పుంటారు, అన్నట్లు చెప్పినాడు అంకులు అని చెప్పుంటారు, లేదు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పండి అని చెప్పినాడు. చెప్తే సరే చెప్పినారు, ఫోన్ చేసి అన్న ఖచ్చితంగా వెళ్ళాలంటాను. ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటాం చాలా కష్టం. మనం ఫోన్ చేసి అన్న నా భార్యకి బాగాలేదంటే ఆయన ఏమంటాడు తెలిసిన, నా భార్య కూడా బాగలేదంటాడు ఆయన. ఏం చెప్తాను చెప్పండి. ఒకసారి ఇంకో సేవకుడు అన్నాడు, అన్న నేను బాగలేదు, అందువల్ల నేను మీటింగ్ రాలేకపోయినానంటే, నువ్వు హాస్పిటల్కి బాగలేకుండా పోతావు, బాగుండి పోతావు అన్నాడు ఆయన. బాగలేకపోతేనే పోతాను, మరి బాగలేకపోతే ఎట్ట పోతావు? బాగుంటే ఆ బండి వేసుకుని పోతావు, బాగలేకపోతే ఆటోలో వస్తావు, అట్నే ఆటో వేసుకుని రమ్మన్నాడు ఆయన. మొత్తానికి సరే అంటే ఎందుకు చెప్తున్నానంటే, నాకు బట్టలు కూడా ఏమి లేవు, అవి నానబెట్టేసి ఉన్నాయి. సరే నైట్ మీటింగ్ కదా, ఏదో టైంలో చేసుకుంటే అప్పటికి తడివైనా ఇస్త్రీ చేసుకోవచ్చు అనుకుంటే, ఇంకేం చేయాలా? ఉన్నాయని నానబెట్టినట్టు నాకు గుర్తు, చాలా సంవత్సరాల క్రితం సంగతి. అంటే ఎందుకు చెప్తున్నానంటే,
ఇప్పుడు నేను అంతా మరి సిద్ధపరచుకొని ఉతుకునేసరికి మరి నీళ్ళు లేవు. ఇంకెట చేయాలా? ఇంకా సబ్బుతో అట్లా ఇస్త్రీ చేయలేం కదా. చూడండి, అంతా అయిపోగానే అట్లా అవి చేత్తో వాష్ చేసుకోవటము ముగించాను, నీళ్ళు లేవే అన్నట్టు అనుకుంటే టకామని ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి. గవర్నమెంట్ వాటర్ యాక్చువల్గా 24 hours వస్తుంది, అప్పుడు ఏదో లేవు. నేను చెప్తున్నానంటే కానీ మన సామర్థ్యం ఎంతనే ఉండొచ్చు కాక. అప్పుడు అనుకున్నాను, దేవుడు సహాయం చేయకపోతే, టయానికి నీళ్ళు రాకపోతే ఎవరు బట్టలు వేసుకుపోతా నేను? ఇంకే నాకు బట్టలు లేకపోతే నేను అప్పుడప్పుడు కొత్తగా కొనుక్కునేది కాదు, ఆ ఊళ్ళో దొరికేది కాదు. అందులో అప్పటికప్పుడు వెళ్ళి ఆడికి వెళ్ళేసరికి 9 అయిపోతుంది. ఇంకా నేను నిలబడటానికి ఉండదు. ఏం చేయాలా అని నేను ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, ప్రియులారా, దేవుని యొక్క ఏదైనా సరే దేవుని కొరకు చేయగలిగినామంటే దేవుని కృపను బట్టే. అందుకని దేవుని వాక్యంలో ఇద్దరు మనుషుల్ని ఎన్నోసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాం. యోసేపు, దానియేలు విషయం మనం చూడగలుగుతాం. యోసేపు దేవుడు ఎలాంటి టాలెంట్ ఇచ్చినాడు, ఎలాంటి జ్ఞానం ఇచ్చినాడు. ఎంత చక్కని జ్ఞానం అంటే, ఒక శాస్త్రవేత్తలకు, తత్వజ్ఞానం తెలిసిన వారికి యొక్క ఏమంటారు మరి కొన్ని రకాల శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉంటారు, మరి అట్లాంటి జ్ఞానం ఇచ్చినాడు. కళలు చక్కగా చెప్పగలడు, స్పష్టంగా చెప్పగలడు. అంటే దాంట్లో ఉన్న అంటే కళల అర్థం అంటే ఎవరు తోచిండి వాళ్ళు చెప్తారు, నేను కూడా చెప్తాను, నా బుద్ధి పట్టిని చెప్తాను. అట్లా కాదు, ఖచ్చితంగా చెప్పగలడు. అలాంటి జ్ఞానం ఇచ్చినాడు. అట్లాంటి జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం అనేటువంటిది దేవుడు ఇచ్చినప్పటికీ కూడా ఆ జ్ఞానం తనకున్న సంగతి తనకు బాగా తెలుసు. అది స్పష్టంగా కూడా రుజువు కూడా చేయబడింది. ఇద్దరు ఫరో ఉద్యోగులకు కళల భావం చెబితే ఎట్లా చెప్పినాడో అట్లా జరిగించబడింది. తర్వాత మనకు తెలుసు, ఫరో ఎదుగు తీసుకురాబడినాడు. ఫరో ఎదుగు తీసుకురాబడిన తర్వాత ఫరో అన్నాడు, ఏమన్నాడు, నువ్వు ఇట్లా కళల భావం చెప్తా ఉంటా కదా అని చెప్పానంటే, కాబట్టి వాస్తవానికి ఏమనాలి చెప్పండి? ఏమనాలా? నిజమే రాజా, దేవుడు నాకు అలాంటి ఆధిక్యత ఇచ్చాడు, అలాంటి టాలెంట్ ఇచ్చాడు నాకు. ఎస్, దేవుని కృప అది నాకు అలాంటిది. కానీ కనుక్కోండి, నాకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదో. మీ దగ్గర ఉన్నాడు కదా ఎవరు అయినా, పానదాయకుల అధిపతి, 3 రోజులు ఉద్యోగం అసలు వచ్చేసింది, కనుక్కోండి కావాలంటే. ఆయనతో పాటు ఉన్నాడు భక్ష్యకారుల అధిపతి, 3 రోజుల్లో మరణిస్తాడు, నీకు మరణశిక్ష విధించబడుతుంటే యాజ్ ఇట్ ఈజ్ జరిగింది, కావాలంటే కనుక్కోండి అనాలా? అన్న కూడా తప్పేముంది? ఏమన్నాడు చెప్పండి దేవుని ఒక వాక్యంలో? ఆదికాండము దయచేసి 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 16వ వచనం. యోసేపు అది నా వలన. చెప్పగలమా? చెప్పండి. ఎన్ని గుండెలు ఉండాలి ఇట్లా చెప్పడానికి, యథార్థంగా చెప్పాలంటే. నువ్వు చేయగలవంటే బ్రహ్మాండం చేయగలనా? కనుక్కోండి, వాళ్ళని కనుక్కో. అక్కడ నేను ఎట్లా వాడబడ్డాను ఒకసారి కనుక్కోండి. నా సంగతి ఇంక మీకు తెలియదు, ఎవరు చెప్పినట్లేరు. ఏమన్నాడు? అది నా వలన కాదు. తర్వాత చదవండి. దేవుడే, నాదేం లేదు. దేవుని కృపను బట్టే నేను చెప్పగలిగినాను. దేవుడు సహాయపడితే, తోడ్పడితే అది చేయగలిగినాను. యాస్టీజ్గా నెరవేరిందంటే అది దేవుని యొక్క కృపే. కేవలం అంటే కేవలం దేవుడే, నాది ఏమీ లేదు. చెప్పగలమా అట్లాగా? ఎన్ని సందర్భాల్లో అలాగ మనం చెప్పిన సందర్భాలు ఉంటాయి. బ్రదర్ ఇట్లా చేసినా ఉంటుంది కదా, అవునా నేనే, ఎవ్వరు లేరు మా సంఘంలో, నేను ఉండబట్టి అది ఆ పరిచయం నిలబడింది అసలు అంటాం కదా. కాబట్టి జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే పాఠం, ఇక్కడ వారి స్థాయిని అంతా మర్చిపోయినారు, వారి స్థితి మర్చిపోయినారు, సాగిలపడి ప్రభుని ఆరాధించినారు. దానియేలు విషయం కూడా మనం చూడగలుగుతాం. దానియేలుకు మరి ఈ యొక్క 4 బాలురికి ప్రభు ఏమి ఇచ్చినాడు? శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చినాడు. ఎంత జ్ఞానం ఇచ్చినాడంటే, ఆ దేశంలో ఉండేటువంటి ఎంత టాప్ మోస్ట్ జ్ఞానవంతుడైనా వీళ్ళతో కంపేర్ చేస్తే 10 times బెటర్ అంట. ఎన్నిసార్లు బెటర్ అంట? అంటే అర్థం ఏంటి? 10 times బెటర్ అంటే 10 రెట్లు అంటే ఎట్లాక? ఇప్పుడు వారికి 30 మార్కులు వచ్చినాయి అనుకోండి, డబల్ అంటే 30 × 30, అట్లా 30 × 30, 30 × 30 అట్లా 10 సార్లు వేస్తే గూడిస్తే ఎన్ని మార్కులు వస్తాయి? అన్ని మార్కులు వీళ్ళకి. చెప్పండి, 30 × 30, 30 × 30 ఎన్ని క్యాల్కులేట్ చేయాలా? 3 × 3 = 90,
ఇంకా అవి వద్దులేండి, ఇంటికి వెళ్ళి చేయండి అట్లా. అంటే అంటే దరిదాపులో కూడా లేరు వాళ్ళు. అంత జ్ఞానం ఇచ్చినాడు. అంత జ్ఞానం ఇస్తూ పర్టికులర్గా దానియేలుకి ఎక్స్ట్రాగా గిఫ్ట్ ఇచ్చినాడు. ఎందుకు అట్లాగా? దేవుడు అందరికీ సమానమైన గిఫ్ట్లు ఇవ్వడు, సమానమైన బహుమానాలు ఇవ్వడు. దేనిని బట్టి దేవుని ఎదుట నిన్ను సిద్ధపరచుకునే దాన్ని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ తగ్గింపుని బట్టి, దేవుని మహిమపరిచే విధానాన్ని బట్టే నీకు ఇవ్వబడుతుంది. ఎందుకు దానియేలు స్పెషల్ ఏంటి? వాస్తవానికి హనన్య, మిషాయేల్, అజర్యాలు ఎవరైతే ఉన్నారో వారిలో కలిగిన తీర్మానం కాదు. మొట్టమొదటి తీర్మానం ప్రభు కొరకు నేను జీవించాలా, పరిశుద్ధంగా ఉండాలా, రోషం కలిగి ఉండాలా, ఎంత నష్టమైనా పర్వాలా, కుదరకపోయినా పర్వాలా, ఎంతైనా సరే నేను అపవిత్రం కాకూడదని తనలో కలిగిన తీర్మానం. ఆ తీర్మానాన్ని బట్టి వీరు ప్రభావితులైనారు. మొదటి తీర్మానం కలిగింది దానియేలులో. వారి సిద్ధపరచబడడానికి కారకుడు దానియేలు. అందుకని దానియేలుకు అడిషనల్గా మరొక గిఫ్ట్ ఇచ్చినాడు. దానియేలు గ్రంథము యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు 10 times అంటే 30+30 అండి. ఇంటూ అన్నాను 30+30+30+ అట్లా అంటే ఇప్పుడు అట్లా ఎక్కేసేయచ్చు కదా. 30, 60, 60, 30, 90, 300. ఎస్ రండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన అనుగ్రహించును. మరియు దానియేలు వీళ్ళకి ఇచ్చిన జ్ఞానము ఎంత గొప్పది ఇచ్చాడంటే చూడండి, వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్యా వంటి వారెవరు కనపడలేదు కనుక వారి రాజు సముఖమున నిలిచిరి. 20వ వచనం. రాజు వీరి యొద్ద విచారం చేయగా జ్ఞాన వివేచముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాండ కంటేను, గారడి విద్య గల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబెడును. ఇక్కడ ఈ నలుగురికి దేవుడు ఇచ్చినది. అయితే దానియేలు విషయం మనం చూసాం 17వ వచనంలో. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారి జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన అనుగ్రహించును. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడి. అడిషనల్గా ఇచ్చినాడు. అంటే దానియేలు తెలియదా? తనకి ఇవ్వండి ఈవెంట్ తనకు తెలుసు. దేవుడు తనకి ఇచ్చిన ఆదికి తెలంటే తనకు తెలుసు. అయితే ఇదే దానియేలు రాజు ఎదుగు తీసుకురాబడినాడు. రాజు ఎదుగు తీసుకురాబడి నువ్వు ఇట్లా మరి కళల భావము చెప్తా ఉంటే కదా అంటే దానియేలు వెళ్ళినాడు అనుకోండి, కానీ చెప్పుండాల, రాజా నీకు తెలుసు కదా దేవుడు మాకెంత జ్ఞానం ఇచ్చినాడు, అంత మాత్రమే కాదు, అంత జ్ఞానం మాత్రమే కాదు, నాకు అడిషనల్గా ఈ గిఫ్ట్ ఇచ్చినాడు దేవుడు. ఇవ్వబట్టే నేను నీకు నిలబడ్డాను. నేను చెప్తాను చూడు, అర్థం చెప్తాను, చక్కగా చెప్తాను చూడు. నువ్వు కన్య కళ, దాని అర్థం రెండు నువ్వు చెప్పమన్నావు కదా, నేను చెప్పగలను. అది ఎందుకు నేను చెప్పగలను? దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పాడా? రండి ఏదైనా వాక్యంలో 1వ అధ్యాయము 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము. ఎంత చక్కగా చెప్పినాడండి. నేనేమి మిగతా వాళ్ళకంటే గొప్పని కాదా? ఎస్ కాదా చెప్పండి. 100కి 100 పాళ్ళు 1000 రెట్లు అవును. ఏం కారణం? అటువంటి జ్ఞానం గలవాడు ఎవరు కూడా లేరు ఆ దేశంలో. ఏమన్నాడు? ఇతరులకంటే నేను పెద్ద గ్రేట్ అని కాదు, దేవుని కృప. దినాల్లో దేవుడు ఒక అంతో ఇంతో కొంత ఆధిక్యత ఇస్తే, కొంచెం వాడుకుంటే కొమ్ములు వచ్చేస్తాయి. సేవకులకు కావచ్చు కాక, విశ్వాసులకు కావచ్చు కాక. ఏమనుకున్నా, నేను చేసినాను, నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత ఇచ్చినాను. ఒక్కొక్కరు దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళు, తగ్గించుకున్న వాళ్ళు పక్కన నిలబెడితే సిగ్గుపోతుంది మనకు. ఇట్లా కదా తగ్గించుకోవాల్సింది, ఇది లేదే నాకు అప్పుడు అనిపిస్తుంది. దేని వాక్యంలో జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునేటువంటి 3వ పాఠం ఏంటంటే, జ్ఞానులు ఏం చేస్తారు చెప్పండి? దేవుని ఎదుట ఎంతగా తమ్మును తాము తగ్గించుకొని సాగిలపడి ప్రభుని ఆరాధించినారు. కాబట్టి దేవుని పిల్లలుగా అభ్యాసం చేసుకోవాలి. ఒకవేళ నీకు దేవుడు ఆధిక్యత ఇచ్చి నిజంగా దేవుడు నిన్ను వాడుకొని అలాంటి శ్రేష్టమైన తరుణం ప్రవహిస్తే, పొందిన తర్వాత కూడా, వాడబడిన తర్వాత కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది దేవుని యొక్క కృపను బట్టి ఇది ఇచ్చినారు, కానీ నేను ఇతరుల కంటే గొప్పవాడిని కాదు.
నేనేదో స్పెషల్ అని కాదు దేవుడు నన్ను వాడుకుంది. నేను నేను దానికి పనికిరాని వాడను, అయినా కూడా దేవుడు కృప ఇచ్చినాడు. ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే సాక్ష్యంలో దేవుని ప్రజలు ప్రోత్సహించబట్టే కొరకు ఆయా సందర్భాలు చెప్పుకోవటం తప్ప. కానీ దేవుని ప్రజలంగా జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే మూడో పాఠం, వారు తమ్మును తాము తగ్గించుకుంటా వచ్చినారు. చివరిగా 4వదిగా దేవుని వాక్యంలో ఇదే 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం. వారు ఎప్పుడైతే అలాగే ప్రభువుని ఆరాధించినారో దాంట్లో భాగమే కానుకలు సమర్పించినారని రాయబడింది. ఇదంతా కూడా ఆరాధన, ప్రభుని పూజించటము, ఆరాధించటము, కానుకలు వేయటము, ఇవంతా కూడా దీనికి మూలమేందంటే వారు సాగిలపడి ఇవన్నీ చేసినారు. నువ్వేం చేసినా, ఎంత చేసినా, ఎంత దీనులమై ప్రభు మహిమ కొరకు చేస్తామో అదే దేవుని యొక్క మహిమ మనం నిలబడేదిగా ఉంటుంది. కాబట్టి ఎవరు దేవుని చేత మహిమపరచబడతారో తెలిసిన, ఎవరు తమ్మును తాము తగ్గించుకొని దేవునినే మహిమపరుస్తారో వారు దేవుని చేత మహిమపరచబడతారు. ఎవరైతే తమ్మును తాము ఘనపరుచుకుంటారో, మహిమపరుచుకుంటారో వారు నిత్యత్వంలో దేవుని మహిమను వారు పోగొట్టుకుంటారు. కాబట్టి దేవుని వాక్యంలో చివరిగా వచ్చేసరికి వారు ఏం చేయబడ్డారంట, 12వ వచనం, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని చేత బోధింపబడినారు. ఎంత శ్రేష్టమైన ఆధిక్యత! ఈ దినాలలో దేవుని ప్రజలముగా ఏం చేయబడాలి చెప్పండి? దేవుని చేత మనం బోధించబడాలి. ఎవరికి దేవుడు బోధిస్తాడు? అందరికి బోధించడు సుమా. మనకున్న అనుభవాన్ని బట్టో, సీనియారిటీని బట్టో, సేవకులనో లేదంటే కాదు దేవుని యొక్క బోధ. ఈ అనుభవంలోనికి మనం వస్తే, ఏ అనుభవంలోనికి మనం వస్తే ప్రభు కొరకు క్రయం చెల్లించేవారుగా, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను ఎరిగే వారముగా, దేవుని కొరకు మమ్మల్ని తగ్గించుకొని ప్రభుని ఘనపరిచే వారముగా ఈ అనుభవంలోనికి, ఈ స్టెప్స్లోకి వస్తే ఆ నెక్స్ట్ స్టెప్పేలోనే మనము ఈ అనుభవంలోనికి రాగలుగుతాం. దేవుని చేత బోధించబడటం. కానీ దినాలలో ఈ అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని దేవుని వాక్యంలో వాస్తవానికి ఇంతకు ముందు వారు ఏం చేసినారు? ఆ యొక్క నక్షత్రం చూచిన తర్వాత దేవుని చేత బోధించబడే ఆ యొక్క నియమంలోకి రాకమునుపు వారు దేని మీద ఆధారపడ్డారు చెప్పండి? వారి యొక్క సొంత జ్ఞానము మీద వారు ఆధారపడతా వచ్చినారు. సొంత జ్ఞానం మీద నక్షత్రం చూశారు. వాస్తవానికి వీరు ఎంతో భక్తి కలిగిన వారు, ఖచ్చితంగా చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వారు కూడా. ఆ వాస్తవానికి ఇంకో మాట కూడా ఈ బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, పారసీకుల గ్రంథంలో రాయబడిందంట, యూదుల రాజుగా ఒక ఆయన పుడతాడని రాయబడిందంట. దానియేలు రాసిన గ్రంథంలో కూడా యేసుప్రభు ఎప్పుడు జన్మిస్తాడనేటువంటిది లెక్క రాయబడింది. వీటన్నిటిని బట్టి కూడా వారు కంపేర్ చేసుకుని వారు కనుగొన్నారు. సరే, ఏమైనప్పటికీ కూడా వీరు ఆ నక్షత్రం బట్టి నడిపించబడ్డారు. ఎక్కడ దాకా నడిపించబడ్డారు? యూదా దేశంలోనికి వచ్చినారు. ఇంకా చాలు, ఆడవరకు చాలు. అంటే యూదుల రాజుగా పుట్టే ఆయనే కానీ యూదా రాజ్యంలో పుడతాడు. కానీ ఆ రాజ్యమో ఇంకొక రాజ్యమో అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి నక్షత్రం వెంబడి వచ్చిన తర్వాత నిర్ధారణ అయిపోయింది. ముందు వాళ్ళు కూడా అనుకున్నారు ఖచ్చితంగా యూదా దేశంలో పుట్టుంటాడు అనుకున్నారు. కానీ మళ్ళీ ఇంకో దేశం తీసిపోతే మా నక్షత్రం చూద్దాం, యూదుల రాజు ఇంకో దేశంలో పుడతాడేమో అన్నట్టుగా వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత ఇంక నక్షత్రం పని లేదు. ఇంకెందుకు నక్షత్రంతో పని లేదు? నక్షత్రం ఎందుకు అంటే యూదుల రాజు యూదుల్లోనే పుడతాడు, రాజుకే పుడతాడు, ఇంకా తెలిసిపోయింది. ఇంక నక్షత్రం ఏమవసరం? ఇంకా హ్యాపీగా మనం చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నక్షత్రాన్ని వదిలిపెట్టేసినారు. వదిలిపెట్టి ఏం చేసినారు? చక్కగా వారు హేరోదు యొద్దకు వెళ్ళినారు. వాస్తవానికి ఆ యొక్క చిన్న పిల్లలు చంపబడిన సందర్భంలో రామాలో జరిగినటువంటి ఆ వధ ఏదైతే ఉందో అది లేఖనాల నెరవేర్పు అయినప్పటికీ కూడా ఆ నష్టం జరగడానికి జ్ఞానులు కారణమైనారు. దేనిని బట్టి కారణమైంది? సొంత జ్ఞానాన్ని బట్టి. సొంత జ్ఞానము ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచర్యలో నష్టానికే కారణమవుతుంది. కాబట్టి సొంత బుద్ధిని బట్టి, సొంత జ్ఞానము, సొంత అనుభవం మీద మనం ఎన్నడూ కూడా దేవుని కార్యాల్లో మనం ఆధారపడకూడదు. ఒకరు వెర్రితనంగా కనిపించినా దేవుని యొక్క చిత్తం మీద మనం ఆధారపడాలా. దేవుని విషయాలు చాలాసార్లు వెర్రితనంగానే కనిపిస్తాయి. వెరితనం కాకపోతే ద్రాక్షారసం అయిపోయిందని మరియమ్మ చెప్తే ఆ ద్రాక్షారసం అయిపోయిన డేక్షాలు ఉన్నాయి కదా, వాటిలో కదా నీళ్ళు పోయించాల్సింది యేసు ప్రభు. కాలు కడుక్కునేటువంటి వాటిలో నీళ్ళు పోయమంటాడా? శుద్ధీకరణ ఆచారం కూడా పెట్టినాయి, కాలు కడుక్కోవడానికి పెట్టినాయి. దాంట్లో పోతే ఎవరు తాగుతాడు? ద్రాక్షారసం అయినా కూడా ఈ పలానా కాలు కడుక్కునే అంటే ఎవరు తాగుతారు చెప్పండి? బాత్రూంలో తీసుకుపోయి అన్నం డేక్ష పెడితే అది వడ్డిస్తే ఎవరు తింటారు చెప్పండి? దాంట్లో నీళ్ళు పోయమంటే వాళ్ళు విన్నారు. అంటే యోచించడానికి ఏమో కూడా ప్రతికూలంగా ఉన్నాయి.
ప్రభా ద్రాక్షాసము అయిపోయిన డేక్షలు ఖాళీగా ఉన్నాయి ప్రభా, నువ్వు తెలియలేదేమో, అవి వెనక్కి ఇవ్వలేదు ప్రభా, ఉన్నాయని చెప్పాలా. వారు మరియమ్మ చెప్పిన మాటను వారు తీసుకున్నారు. ఆయన మీతో చెప్పినది చేయుడి. పేతురయ్య కూడా మంచి మంచి ఆలోచన చెప్పినాడు. ప్రభా ఎట్ట చేస్తే బాగుంటుంది, ఎట్ట చేస్తే బాగుంటుంది. రూపాంతర కొండ మీద పరలోకం నుండి ఆకాశం తెరవబడింది, దేవుని యొక్క స్వరం వినబడింది. ఏమి రాయబడింది? ఈయన నా ప్రియ కుమారుడు. తర్వాత చెప్పండి, ఈయన మాట వినండి. భయపడి బోలపడ్డారంట, దేవుని మిక్కిలి భయపడ్డారు. స్వరం వినబడింది, ఈయన మాట. దేని యొక్క వాక్యంలో తర్వాత ద్రాక్షాసము కూడా ద్రాక్షాసము చేసి రుచి చూపించి పెళ్లి ప్రాంతం తీసుకెళ్తాను, నీళ్ళు ముంచుకొని తీసుకుపోమన్నాడు. అంటే ఎందుకు చెప్తానంటే దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కూడా మన ఆలోచనకు మన జ్ఞానానికి వేరుగా ఉండేట్టుగా ఉంటాయి. ఒకసారి నేను జ్ఞాపం చేశాను మీకు. ఒక దినాల్లో మేము విశ్వాసం ఉండే దినాల్లో హెబ్రోన్ నుంచి సహోదరుడు స్పెషల్ మీటింగ్స్కి వచ్చి సాక్ష్యం చెప్పినాడు. ఆయన ఎట్లా రక్షణ పొందినాడో చెప్పినాడు. కాబట్టి ఆయన చిన్న వయసులో ఉండేటప్పుడు యవన కాలంలో మరి హెబ్రోన్కి వెళ్ళేవాడంట. వెళ్తే అయితే రక్షణ మారు మనసు లేదు, దేని వాక్యం వినేవాడు, అయితే అర్థమయ్యేది కాదు. ఇది విస్తారమైన జనాలు కాబట్టి చాలా సంతోషంగా వెళ్ళేవాడు. వెళ్తే సాయంకాలం అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఇక ఓపెన్ ఎయిర్కి వెళ్ళేవాళ్ళు బ్రదర్స్, కొంతమంది సేవకులు వెళ్ళేవాళ్ళు, కొంతమంది బ్రదర్స్ కూడా వాళ్ళతో వెళ్ళేవాళ్ళు. ఈయన కూడా సంతోషంగా వెళ్ళేవాడంట. వెళ్ళి అందరికీ పత్రికలు పరిగెత్తి 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 ఇచ్చేవాడంట. ఆ టీమును దైవజన్ అరవిందం గారు వారు నడిపిస్తూ వచ్చినారు. ఒకసారి అరవిందం గారు ఒక సందులో తీసుకుపోయినాడంట వాళ్ళందరినీ. సందులో అందరు వరుసగా ఇద్దరు నిలబెట్టి సందులో తీసుకుని పోయి, ఎదురుగా ఇంకా ఇటు ఇల్లు లేవు, వెనక పక్క ఇల్లు లేవు, ఇంకా ముందు పోకపోవడానికి అది ఆ యొక్క సందు ఎండింగ్ అనమాట. అక్కడ అందరూ అటు తీపి నిలబెట్టాడంట. వాళ్ళు ఒక సేవకుడిని చెప్పి నువ్వు వీళ్ళకి వాక్యం చెప్పన్నాడంట. అంటే ఇదేం సువార్తకు వచ్చిన వాళ్ళంతా సేవకులు, వాళ్ళకి సువార్త చెప్పేది ఏంది? పిచ్చి ఆలోచన కాకపోతే, ఎర్రి ఆలోచన కాకపోతే, ఎంతోమంది జనాలు కుప్పల రోడ్లో ఉంటే అవన్నీ వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పంటారే. వాక్యం చెప్పితే ఈ మనుషుడు రక్షణ పొందాడంట. అప్పుడు దాకా అనుకున్న సువార్తలు పంచుతున్నాడు, అందరికి యేసుని నమ్ముకోండి చెప్తున్నాడు. కానీ తన రక్షణ పొందిన సంగతి అర్థం కాలే. ఎప్పుడైతే మీరు ఎటు పోవడానికిలే, పత్రికలు పంచడానికిలే, అటు ఇటు ఏమి ఇల్లు లేవు, అటు ఇటు చూస్తాను కూడా నేరుగా దేని వాక్యం వినిపించబడతా వచ్చింది. దేవుడు ఎట్లా నడిపించాడో మనకు తెలియదు, కానీ ఎంత వెర్రి ఆలోచనలా కనబడింది. ఆయన ఒకరి రక్షణకు కారణమైంది. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యంలో జ్ఞానులు మొదట ఎక్కడికి వెళ్ళినారు? ఆ యొక్క రాజభవనానికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఇక రాజు చెప్పేసినాడు. ఏమని చెప్పినాడంటే, నాకు కూడా తెలియదయ్యా, ఇక్కడ పుట్టలేదు అని చెప్పి, సరే మొత్తానికి బెత్లెహేంలో పుడతానని ఉంది, మీరు పోండి, మీరు పోయి ఇక ఏమంటారు ఎక్కడ పుట్టాడో కనుక్కోండి అంటే, ఇంకా అప్పుడు ముఖాలని పేల మొహాలు వేసుకొని ఏం చేయాలో అర్థం కాక బయలుదేరినారు. ఎందుకు బయలుదేరాలో? ఆ దేశం నుండి కట్టుకొని వచ్చాడు దాకా ఆ నక్షత్రం వెంబడి పోకుండా దాన్ని వదిలిపెట్టేసి సొంత జ్ఞానం ఉపయోగించి పోయా. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలా? ఆ నక్షత్రం కనబట్లా. ఇంకా బహుశా లోపల ఎంత తిట్టుకున్నారు, ఎంత ప్రాణం చేస్తున్నారు ప్రభా, ఎంత బుద్ధి లేని ప్రభా, మాకు జ్ఞానం ఉంటే ఉండొచ్చు కాక, నక్షత్రం పుట్టింది తెలిసి ఉండొచ్చు కాక, భక్తి ఉంటే ఉండొచ్చు కాక, బుద్ధి లేకుండా నీ మార్గం నీ ద్వారా నడిపించబడాలా, నీ ద్వారా బోధించబడాలని సంగతి తెలియక మా జ్ఞానాన్ని ఉపయోగించినాం ప్రభా, ఎంతగా బాధపడ్డారు ప్రభా, నిన్ను కనుగొనలేమా అంతేనా వాక్యంలో. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఎప్పుడు కనిపించింది ఆ నక్షత్రం? 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూచిన నక్షత్రం. కానీ అప్పుడు మళ్ళీ కనిపించింది. ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట. లేదు కానీ మేము సొంతంగా వెళ్ళటానికి లేదు. కానీ దేవుని ప్రజలముగా మనం నడుచుకునే విధానం దేనిని బట్టి చెప్పండి? దేనిని బట్టి? దేవుని చేత నడిపించబడాలా, దేవుని వైపు చూస్తూ రావాలా. ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా నడిపించబడ్డారు? మేఘము ద్వారా కదా. మేఘము ఆ యొక్క ఎక్కడ నిలబడితే అక్కడ టెంట్లు వేసుకోవాల్సిందే. 1 డే ఉండే, సెకండ్ డే మేఘం కదిలిందా సర్దుకొని బయలుదేరాల్సిందే. లేదు ఆ మేఘం సంవత్సరం దాకా అట్నే ఉందా, సంవత్సరం అట్నే ఉండాల్సిందే. పోతాం, ఎక్కడ పోతాం, ఎడపోతాం, గట్టాడేటి తిరిగి దారి తెప్పి ఎటు పోవాలి ఇంకా. కాబట్టి దళంపై ఏంటంటే దేని వాక్యంలో జ్ఞానులు ఏ అనుభవంలో నడిపించబడినా చెప్పండి? దేవుని చేత వారు బోధించబడతా వచ్చినారు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. ఈ దినాల్లో నేను ప్రార్థన చేసుకోవాల్సింది అదే, ప్రభా నేను నడవలసిన మార్గము నీవు నాకు బోధించు అని మనం ప్రార్థన చేసుకోవాలా. ఎంత మేర ప్రభువుకు అప్పగించుకుంటామో చివరి దినాలు ఇవి.
ఎంత ఎంత భ్రష్టత్వం ఈ దినాల్లో సంఘంలో ఉండిపోయిందంటే, ఎంత భ్రష్టత్వం ఉంటే అంత భ్రష్టం. ఇంకా అంత స్పెషల్ డ్యూటీస్ అయిపోయినాయి ఇప్పుడు అంతా కూడా. స్పెషల్ డ్యూటీస్ అంత షేరింగ్ అనమాట. నాకు తెలిసింది నీకు చెప్తా, నీకు తెలిసింది నాకు చెప్పు. అది మంచి నెల చెడు నెల, అది దేవుని సంగతులేనా అని మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? మన ఆత్మీయ జీవితము, నా ప్రభువుకు నన్ను రక్షించినాడు, నా ఉద్దేశపూర్వకంగా నా ఎడలైన ప్రత్యేకమైన ఏర్పాటును బట్టి నా దృష్టిలో నా ప్రభు దృష్టిలో నేను శ్రేష్టమైన వాడను దానను. కాబట్టి ప్రభు నన్ను తన రాజ్యం కొరకు నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తున్నాడనే గమనంలోనే ఉంటున్నామా మనం? దేవుని చేత బోధించబడటం ఎంతో ప్రాముఖ్యమైంది. ఒకసారి ఆ దేవుడు మనకు బోధించే విషయాలు కొంత కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఉదాహరణకు తర్వాత కింద భాగంలో వస్తే యోసేపుతో చెప్పినాడు, నువ్వు ఐగుప్తుకు పారిపో అన్నాడు. పారిపోయినాడు అంతే. అప్పటికప్పుడు లేచిన చంటి బిడ్డను తీసుకొని, బాలింతను తీసుకొని గాడిద మీద ఎంత కష్టపడినాడు, ఎంత బాధపడినాడు. చిన్నగా పోవడానికి త్వరగా వెళ్ళాలా, అట్లా చిన్నబడితే పోవడానికి లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈ యొక్క జ్ఞానుల ద్వారా మనం నేర్చుకునే 4 పాఠాలు. మొట్టమొదటిగా వారు ప్రభు కొరకై క్రయం చెల్లిస్తూ వచ్చినారు. రెండవది దేవుని యొక్క సన్నిధిని వారు ప్రేమిస్తూ వచ్చినారు. దేవుని సన్నిధికి వచ్చిన సంతోషం వారి హృదయాల్లో మనం చూడగలుగుతాం. మూడవది వారు తమ ప్రభుని మహిమపరచుట్లో, పూజించుట్లో, ఆరాధించుట్లో తాము తగ్గించుకొని సాగిలి పెడతా వచ్చినారు. నాలుగవదిగా దేవుని చేత వారు ఏం చేయబడ్డారు చెప్పండి? బోధించబడ్డారు. కానీ దేవునికి స్తోత్రాలు. ఈ సందర్భంగా 1-2 తలంపులు నేను జ్ఞాపం చేస్తాను. నక్షత్రము విషయమే మనం చూస్తే, వాస్తవానికి ఈ నక్షత్రము దేనికి గుర్తుగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంటా ఉంది. మళ్ళీ ఇంకో వర్తమానం అనుకోవద్దండి, 5 నిమిషాలను ముగిస్తాను. కాబట్టి ఈ నక్షత్రము దేనికి గుర్తుగా ఉందంటే మరి బిలాము ద్వారా ప్రభు చెప్పిన ప్రవచనములో కాబట్టి ఆయన నక్షత్రముగా చూపించబడతా వచ్చినాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయన చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూచున్నాను కానీ సమీపన ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. కాబట్టి నక్షత్రము యాకోబులో ఉదయించును. ఆ నక్షత్రం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మన బోధకుడు, ఆయనే మనకు ముందుగా నడుచువాడు, మనల్ని నడిపించువాడు, మనకు మార్గదర్శి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నక్షత్రంగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఇలాంటి ఆధిక్యతే దేవుడు ఒకప్పుడు ప్రధాన దూత అని పిలువబడేటువంటి లూసిఫర్కి దేవుడు ఇచ్చినాడు. ప్రధాన దూత అని పిలువబడే లూసిఫర్కి ఇచ్చినాడు. లూసిఫర్ గురించి ఏం రాయబడింది బైబిల్లో? తేజో నక్షత్రమా. ఏమి రాయబడింది చెప్పండి? ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు. తనకున్న ఆధిక్యతలో కొంత తగ్గించి మిగతాదంతా కూడా ప్రధాన దూతకి ఇచ్చినాడు. అది విచారమైన సంగతి ఏంటంటే, ఆ అపవాదైన సాతాను తనకి ఇవ్వబడిన ఆధిక్యత పోగొట్టుకొని పడద్రోయబడతా వచ్చినాడు. యేసుకేలు గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి ఈ నక్షత్రం అనేటువంటిది అపవాదైనటువంటి సాతాను తన ముందుగా ప్రధాన దూతగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఆధిక్యత ఇచ్చినాడు. అయితే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అయితే ఈ దినాలలో దేవుని ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలా. ఈ దినాలలో ఏదైతే మరి ఆ ప్రధాన దూత పోగొట్టుకున్నాడో, అపవాదైన సాతాను పోగొట్టుకున్నాడో, ఆధిక్యత ఈ దినాలలో ప్రభు నీకు నాకు కూడా అనుగ్రహిస్తున్నాడు. అందులో దానియేలు గ్రంథంలో మన బాగా పరిచయమైన వచ్చినాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశమండంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతిమంతులను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి దేని వాక్యంలో ఈ దినాలలో నేను కూడా నక్షత్రం వలె ప్రకాశించాలని ప్రభు యొక్క ఉద్దేశం. దాని కొరకే ఏం చేయాలని రాయబడింది? నీతి మార్గమును అనుసరించినట్లుగా అనేకులను ఏం చేయాలని చెప్పండి?
త్రిప్పాలి. దీంట్లో 2 అర్థాలు ఉంటున్నాయి. ఒకటి ప్రభువుని ఎరిగిన వారును ప్రభు ఎదుగు తీసుకుని రావాలి. రెండవదిగా ప్రభువుని ఎరిగి ఉన్నప్పుడు కూడా మార్గం తొలగిపోయిన వారిని తిరిగి మార్గంలోనికి వచ్చేట్లుగా చేయాలి. ఈ మార్గంలోనికి రావడం అంటే సేవకుడు చెప్పే మార్గంలోనికి కాదండి, దేవుని మార్గంలోనికి. సేవకుని మార్గము ముళ్ళ మార్గం. సేవకుని చెప్పేటువంటి ఒకవేళ మార్గం వచ్చి ఏదైనా ఉందంటే అది తప్పుడు మార్గం. ఆ మార్గం వద్దు. ఏ మార్గం కావాలా? దేవుని మార్గం. నేను ఎక్కడ నడుచుకోవాలి చెప్పండి? దేవుని మార్గంలో నడుచుకోవాలా. మనం దేవుని మార్గంలో నడుచుకొనొచ్చు. ఏం చేయాలని చెప్పండి? దేవుని ప్రజలను అనేకులను ఏం చేయాలా? ఆయన మార్గంలోనికి మనం తీసుకొని రావాలా. ప్రభుత్వం చెప్దాం, ప్రభా నేను నీ మార్గంలో నడుచుకున్నట్లుగా నన్ను సిద్ధపరచు. మార్గం నుండి తొలగిపోయిన వారిని, రక్షణ లేని వారిని అనేకుల్ని పరిశుద్ధ మార్గంలోకి తీసుకొచ్చిన సహాయపడు. ప్రభువుని ఎరిగి ఉండి కూడా బలహీనైపోయి తప్పిపోయినటువంటి దేవుని ప్రజలను నీ మార్గంలోనికి వచ్చుడు కొరకై నీ సాధనంగా నేను ఉపయోగపడగా సహాయించే. అప్పుడే మనం నక్షత్రం వలె ప్రకాశించేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. కానీ ఈ దినాలలో దేవుని యొక్క పని కొరకై, సువార్త కొరకై ప్రాముఖ్యంగా మనం అప్పగించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యం. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, సువార్త పనికి వచ్చినటువంటి ఫలం అనేటువంటిది నిశ్చయంగా చెప్పొచ్చు భూమి మీద కనిపించదు. కనిపిస్తుంది, బహు స్వల్పంగా కనబడుతుంది. మిగతా అదంతా ఎక్కడ కనబడుతుంది చెప్పండి? నిత్యత్వంలో మనం చూడగలుగుతాం. ఒక సహోదరి ఒక హాస్పిటల్లో తను ఒక వ్యక్తికి సువార్త చెప్పింది. సువార్త చెప్తే ఆ సువార్త చెప్పిన అట్లా ఎంతోమంది చెప్పి ఉండొచ్చు. దాంట్లో భాగంగా వారికి చెప్పి ఉండొచ్చు. పచ్చి అన్యులు, దేవుని ఎరగిన వారు సంపూర్ణంగా విశ్వాసులుగా చేయబడ్డారు. వాళ్ళు ఆ ప్రాంతం నుండి మళ్ళీ తిరిగి వారు వచ్చేసినారు, వారు సొంత ప్రాంతానికి వచ్చేసినారు. ఆమె చెప్పిన మాటలను బట్టి వారు ప్రభువుని ఎరిగినారు. ఏ మందిరానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. బహిరంగ సువార్త వ్యాన్ వేసుకుని వస్తూ ఉంటే అది తెలుసుకుంది, అడ్రస్ కనుక్కొని అక్కడ మందిరానికి వెళ్ళి ఎంతో చక్కగా ప్రభు కొరకు ఆ సహోదరి సిద్ధపరచబడింది, తన కుటుంబాన్ని సిద్ధపరచుకుంది. తెలుసునా నర్సుకి? నేను సువార్త చెప్పిన ఆమె అలాంటి ఆ కుటుంబము ప్రభు పిల్లలు అయినారని తెలుసునా? వారు నమ్మకంగా ప్రభుని సేవించేటువంటి మంచి విశ్వాసులుగా దేవుని సంఘంలో ఉన్నారని తెలుసునా? తెలియదు. ఒకదైనా నిత్యత్వంలో చూస్తుంది, ప్రభా నేను పత్రిక ఇచ్చిన ఆయనేనా, నేను సువార్త చెప్పిన ఆయనేనా? జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ దినాల్లో నేను కూడా ఎలా ఉండాలా? ఏదైతే ప్రధాన దూత పోగొట్టుకున్నాడో దానిని నేను సంపాదించుకోవాలా. ఆ స్థానంలో నన్ను తీసుకొని రావాలా. దేవుని యొక్క పొందాల్సిన ఘనత కొంత మేర ఆయన పని చేయడం ద్వారా మనం పొందాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ప్రక్రియలో ఎవరు ఎంత మేర ప్రభు కొరకు సిద్ధపరచబడతారు అనేటువంటిది మనం అందరం నక్షత్రాలుగా చేయబడుతున్నాం. కానీ అయితే ఈ నక్షత్రాల్లో ఎన్నో రకాల నక్షత్రాలు ఉంటున్నాయి. ఉదాహరణకు మనం ఆకాశంలో రాత్రి వైపు చూసినప్పుడు చంద్రుడు కనబడతాడు, పగలు చూస్తే సూర్యుడు కనబడతాడు. సూర్యుడు ఎంత ప్రకాశం కనబడతాడు, చంద్రుడికి సూర్యుడు అంత ప్రకాశం ఉండదు. అయినా కూడా సూర్యుడు నక్షత్రాలన్నిటికంటే సూర్యుడు ప్రకాశంగా కనబడతాడు. ఇప్పుడు మళ్ళీ నక్షత్రాల దగ్గరికి వద్దాం. నక్షత్రాల విషయం చూస్తే ఏమర్థమవుతుంది? నక్షత్రాలు అనేటువంటివి ఒకటేమో చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట, వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటేమో ఇంకొంచెం చిన్నగా ఉంటుంది, చిన్న చిన్న నక్షత్రాలు ఉంటాయి. కొన్ని అసలు కనబడవు. ఎప్పుడైనా మీరు ఆకాశంలో చూస్తే అర్థమవుతుంది. అట్లనే ఆ నక్షత్రం ఏముండదు, అట్లనే చూస్తే ఎక్కడో మినుక్కు అని అప్పుడు కనబడతాయి. తేరి చూడగానే దానికి కొంతసేపు చూస్తే కనబడతాయి. మిగిలి నిత్యత్వంలో కూడా అలా ఉండబోతున్నాం మనం, గుర్తుపెట్టుకోవాలా. సేవకుడు బాగా బ్రైట్గా నిన్న మొన్న చదువు సందేహాన్ని నిరుపేదని విశ్వాసి మిలుక్కు అని ప్రకాశించేది ఉండదు. ఒకసారి ఒక సేవకుడు చెప్పినాడు వాక్యం చెప్తూ, ఏమని చెప్పినాడంటే, మరి ఒకరోజు నిత్యత్వంలో ఒక సామాన్యమైన పాసి పని చేసుకునే విశ్వాసి ప్రభు కొరకు ఎంతో నమ్మకం ఉంటే కలెక్టర్ పోస్టులో ఉంటుందంట ఆమె 1000 ఏళ్ల పరిపాలనలో. ఆయన గురించి చెప్పుకుంటే ఏమన్నాడంటే, దేవుడు నాకున్న కొద్దిపాటి పరిచయాన్ని బట్టి ఆమంతలాగా నేను ప్రభుని సేవించలేకపోయినాను, ఆమంతగా ప్రార్థన చేయలేకపోయినాను, ఆమంతగా సమర్పించుకోలేను, కాబట్టి నేను ఆమె దగ్గర అటెండర్గా పోస్టులో ఉంటానని చెప్పినాడు 1000 ఏళ్ల పరిపాలనలో. ఇంకా అప్పుడు ఆయన వివరించి చెప్పినాడు, ఆమె టెక్ పని బెల్లు కడితే అమ్మగారిని రావాలా అని చెప్పినాడు. నిజమే కదా, వాస్తవమే కదా. ఓ దినాలు జ్ఞాపం పెట్టుకోవాలా, నా ముందు ఉండాల్సిన ఒకటే గురి ఏంటంటే నిత్యత్వంలో నేను శ్రేష్టమైన స్థానంలో ఉండాలా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఒక చక్కని పడుకున్నాం కదా, ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే,
తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలిచెనెసు. కాబట్టి ఘనంగా ప్రవేశించాలా. ఎందరో ఫ్లైట్ దిగుతారు. ఒక్కొక్కరికేమో బంధువులు అంతా కట్టకొట్టుకొని ఒక 10-20 మంది వస్తారు. ఒక్కొక్కరు ఒక మంత్రిని బట్టి అధికారులు అందరూ వస్తారు. ఒక్కొక్కరికి ఎవరు అతని దిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆహ్వానం అందరికీ ఒకటే కాదు కదా. నిత్యత్వంలో కూడా అట్లానే, నిత్యత్వం మనం ఎలా ఉండబోతున్నామని అందరూ ఒకటే కాదు. ప్రార్థన చేసుకోవాలి, ప్రభా భూమి మీద నేను కనబడినా కనబడకపోయినా నిత్యత్వంలో శ్రేష్టమైన స్థానంలో ఉన్నట్లుగా నన్ను సిద్ధపరచమని మనం ప్రార్థన చేసుకోవాలా. చూడండి, దేని వాక్యం ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 41వ వచనం. అందరం కలిసి చదువుకుంటాము. అందరం కలిసి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రంలో మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రంనకును మరి ఒక నక్షత్రంనకు భేదము కలదు కదా. అంతే, నిత్యత్వంలో కూడా అంతే, పునరుద్ధానంలో కూడా అంతే. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? ఏ విధము చేతనైనను మొదటి పునరుద్ధానంలో నాకు భాగం కలిగి ఉండాలని. అంటే ఎంత ప్రయాసపడినా కూడా తనకు అనిపిస్తుందంట, ఒకవేళ దేవుడు కనుక ఇంకొంచెం ప్రయాసపడి ఉంటే నీ మొదటి పునరుద్ధానంలో ప్లేస్ ఇచ్చిండేవాడిని అంటాడేమోనని ఇంకా ప్రయాసపడుతున్నాడంట. ఇంకా ప్రయాసపడిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేసుకున్నాడంట, ఒకవేళ దేవుడు ఇట్లా అన్నాడు అనుకో, ఇంకొంచెం అంతా కంప్లీట్ అయింది కానీ ఇంకొంచెం ప్రయాసపడి ఉంటే కానీ నీ మొదటి పునరుద్ధానాలు ఇచ్చిండేవన్నా అంటాడేమోనని అట్లాగా ప్రభు కొరకు తను ప్రయాసపడినాడు. ప్రభు స్తోత్రాలు. చివరి దినాలలో ప్రభు కృపకు మనం అప్పగించుకుందాం. మొదటి జ్ఞానుల విషయమై మనం 4 సంగతులు ప్రభు మనకు నేర్పిస్తుంటున్నాడు. రెండవదిగా మనము ప్రభు కొరకు నక్షత్రాల వలె నిత్యత్వం కొరకు తగిన రీతిగా సిద్ధపరచబడాలని ప్రభు నీ విషయమై నా విషయమై కోరేవాడుగా ఉన్నాడు. అలాంటి కృప చివరి దినాలలో ప్రభు మనకు అనుగ్రహించి సహాయము చేయనుగాక. ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, నమ్మదైన మహారాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి దీనిలో మీ పాసనకి వస్తుంటున్నాం. ప్రభా జ్ఞానులు నా ముందు పెట్టి నాకు నేర్పుతూ వచ్చిన ప్రతి విధమైన పాఠాన్ని బట్టి స్తోత్రములు. మా హృదయంలో మేము భద్రపరచుకొని తిరిగి తలపోసుకొని ప్రభా తండ్రి వారి వలె దైవికమైన భక్తి కలిగిన వారిగా మేము సిద్ధపరచబడినట్టుగా సహాయం చేయండి. మా ప్రభు కొరకే క్రయం చెల్లించేటువంటి వారిగా ప్రియమైన మా తండ్రి మీరు మమ్మను చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రియమైన మా మీ సన్నిధి యొక్క విలువను ఎరిగేటువంటి వారిగా మమ్మల్ని చేయము, మీ సన్నిధి అనుభవించేవారిగా మమ్మల్ని చేయము. ప్రభా నుంచి మేము కొరకై ప్రభా తగ్గించుకొని దీనులమై సేవించడం కొరకై జ్ఞాపం చేసుకునండి. మీ చేత బోధించబడి ప్రభా మేము నడిపించబడే వారికి ఉండేటి కొరకై మీరు మమ్మల్ని కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. అదే కాకుండా లోకంలో జ్యోతిల వలె ప్రభా మేము ప్రకాశించే వారిగా ఉండగలిగినట్లుగా, నిత్యత్వములో శ్రేష్టమైన స్థానంలో ఉంచబట్టు కొరకై సిద్ధపడే వారముగా ఉండగలిగినట్లుగా, మా కనుదృష్టిని ప్రభా పైన వాటి మీదకు మేము మరల్చుకున్నట్టుగా సహాయపడము. ప్రభా తండ్రి భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా సహాయం దయచేయండి. ప్రభా ఎవరు పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడని మీరు సెలవిచ్చినారు. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టుకొనకయ్యో అని రాయబడిన మాటని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభా భూ సంబంధమైన వ్యర్థమైన ప్రభా తండ్రి దేవా ప్రభా వాటి మీద మా మనసును తీసివేయండి. శ్రేష్టమైన వాటి మీద ప్రభా ఏవి ఖ్యాతి గలవో ప్రభా, ఏవి న్యాయమైనవో, ఏవి మన్నికగలవో ప్రభా నుంచి మా తండ్రి వాటిని మీద ప్రభా మేము దృష్టి నుంచి ఎవరిగా చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పైన వాటి మీద ప్రభా తండ్రి మా మనసును మేము త్రిప్పుకునేవారుగా మీరు మమ్మల్ని చేయండి. మీ తగిలిన హస్తం అప్పగించుకుంటూ మహిమాగంతా ప్రభావాలు ఆరోపించుకుంటూ ప్రభా మీ చిత్తమైతే ప్రభా శుక్రవారం నుంచంగు పట్టు ప్రభా మరి చిన్న మా తండ్రి దేవా ప్రభా మరి జోలా పట్టు విజిట్ చేసే సమయం దీనికరంగా చేయండి. మీరు అక్కడ ఆలస్యమైతే ఆదివారం పరిచయ కొరకై మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తమును కూడా ప్రభా మీ తగిలిన ప్రేమ కలిగిన హస్తంలోకి అప్పగించుకుంటూ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.